గ్రామానికి రావడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉన్నది. మీ అందరికీ కూడా మరి శుభవార్తను తెలియజేయడానికి వచ్చి ఉన్నాము. ఆ శుభవార్త ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి అని అంటే మరి ఈ మాటలు మీరు శ్రద్ధగా వినాలని నేను ఆశపడతా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తా ఉన్నది, యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అని వ్రాయబడి ఉన్నదండి. అవును, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆ లోకములో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉన్నారు. మరి దేవునికి భేదాలు ఏమీ కూడా లేవండి. దేవుడు ప్రజలందరినీ కూడా సమానంగా ప్రేమిస్తా ఉన్నాడు. తన సూర్యకాంతిని అందరికీ ఇస్తున్నాడు, తన వర్షాన్ని అందరికీ కురిపిస్తున్నాడు. ఆయన ప్రేమలో ఎటువంటి మార్పు కూడా లేదు. అటువంటి ప్రేమ కలిగిన దేవుడు మనం నివసించడానికి భూమిని, పీల్చడానికి గాలిని, తాగడానికి నీటిని, తినడానికి ఆహారాన్ని అన్నిటినీ కూడా దేవుడు మనకి సిద్ధపరిచాడు. వెలుగునివ్వడానికి సూర్యుడిని, రాత్రి వెలుగునివ్వడానికి చంద్రుణ్ణి, నక్షత్రాల్ని, ఇలా చెప్పుకుంటూ పోతే దేవుని పోలికలో తయారు చేయబడిన మానవుడు మరి పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, పవిత్రుడిగా మరి దేవుని పోలికలో ఉండవలసినటువంటి మానవుడు మరి ఈనాడు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తా ఉన్నాడు, అపవిత్రముగా జీవిస్తా ఉన్నాడు. ఈర్ష్య, అసూయ, కపటము దేవుడి దగ్గరికి వెళ్ళాలని మరి ఆ మానవుడు కోరుకుంటున్నాడండి. మరి అటువంటి స్థితిలో ఉన్నటువంటి మరి ఈ యొక్క మానవుడు మరి దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు. ఎందుకొరకు అంటే బైబిల్ చెప్తా ఉన్నది, లోకములో నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారని బైబిల్ చెప్తుంది. అంటే ఈ లోకములో ఉన్న ప్రతి మానవుడు కూడా మరి పాపపు జీవితాన్ని జీవించేవాడే. మొట్టమొదటి మనుషుడైనటువంటి ఆదాము ద్వారా అతను అవిధేయుడిగా ఉండడాన్ని బట్టి ఆ పాపము మరి ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా వ్యాప్తి చెందిందండి. అందుకే ప్రతి మానవుడు కూడా జన్మ పాపాన్ని, కర్మ పాపాన్ని కలిగి ఉన్నాడు. జన్మ పాపం అనగా మన ప్రమేయము లేకుండానే మన పూర్వీకుల నుంచి మనలో వచ్చినటువంటి పాపాన్ని జన్మ పాపం అంటారు. మరి కర్మ పాపం అంటే ఏంటి అని అంటే మంచి చెడు తెలుసు, ఏది చెయ్యాలో ఏది చేయకూడదో తెలుసు, మన మనస్సాక్షి ఏది వద్దంటుందో తెలుసు, కానీ మనము ఆ చెడ్డ దానినే చేస్తూ ఉంటాం. దానినే కర్మ పాపం అంటూ ఉంటారు. సంవత్సరాల క్రితము కన్యకి అయిన మరియ గర్భము ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చాడండి. వచ్చి 33.5 సంవత్సరములు ఈ లోకములో జీవించి ఈ మానవులు చేసి